నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. గాంధీ భవన్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఫిర్యాదులు స్వీకరిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా సమస్యలు ఉంటే వాళ్ళ నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. దానికి స్పాట్లోనే సొల్యూషన్ చూపడము, లేదంటే తదుపరి అధికారులకు కొంత చెప్పడం జరుగుతుంది సొల్యూషన్ చేయాలంటూ కూడా. సో ఈ నేపథ్యంలో చాలామంది రైతులు కూడా వస్తూ ఉన్నారు. రుణమాఫీ కాలేదంటూ కొంతమంది రైతులు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? యాదాద్రి భువనగిరి రాజాపేట మండలం కల్లూరి మల్లారెడ్డి సార్ నా పేరు. వచ్చి నేను పొద్దున 6 గంటలకు వచ్చినాం సార్. ఉదయం అంటే అక్కడి నుంచి యాదాద్రి భువనగిరి నుంచి ఉదయం 6 గంటలకు వచ్చినాము. అడగండి, ఇక్కడ వచ్చే వరకు ఈ టైం అయింది అనుకోరా. ఎట్లా ఇప్పుడు ఇచ్చిరా మంత్రికి? ఏంది కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణిలో పెట్టుకున్నాం సార్. ఇది వాస్తవంగా చూస్తే రైతులను దగాదేశుడే. ఎట్లా అంటే ఫస్ట్ ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రి కాగానే మీరు పోయి 2 లక్షలు ఎవరు ఇప్పటి వరకు కూడా తెచ్చుకున్న వాళ్ళు కూడా రుణమాఫీ చేస్తాను. అయినాక ఏం చేస్తుండంటే రేషన్ కార్డుకు లింక్ పెట్టాడు. రేషన్ కార్డుకు వీళ్ళు లింక్ పెట్టి ప్రధానమంత్రి మోడీ ఉన్నది కదా, దానికి దీనికి మళ్ళీ లింక్ పెట్టి ఇప్పుడు వాస్తవంగా 60 లక్షల మంది రైతులకు 40 లక్షల మంది రైతులు వర్తిస్తుంది అన్నాడు. దాంట్లో ఇప్పుడు వచ్చింది 20 లక్షల మందికి 18,000 కోట్లు అమలు చేసిండు. ఎన్ని 20 లక్షల మంది ఈ లెక్కల. నేను ₹1,00,000 తీసుకుంటే దానికి మిత్తి 91,000 అయిందన్న. ఇది 2018లో నాది క్రాప్ లోన్ తీసుకున్నాం SBI కొలన్పాకలో. అది లక్షకు 91,343 రూపాయల దానికి మిత్తి జరిగింది. ఇగో చూడండి సార్, దీని వాస్తవం 2 లక్షల లోపే. మీరు అనేది ఏంటంటే 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఇంకా 5-6 లక్షల మంది రైతులు ఈ డబ్బులు పడక బ్యాంకుకు పోతే మీ వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీస్కి పోమంటారు. అగ్రికల్చర్ ఆఫీస్కి పోతే మీ బ్యాంకు పోండి, మీ బ్యాంకు నుంచి లిస్టులు రాలి. ఇదంతా తప్పేయడమే, రైతులను మోసం చేయడమే. ఒక విధంగా చెప్తున్నా అంటే గాంధీ భవన్కి వచ్చి విమర్శించడం కాదు. నేను మేము పక్కా కాంగ్రెస్ కార్యకర్త. మన ఎంపీ ఎలక్షన్లో కూడా నేను ఒక మాట చెప్తున్నాను సార్. ఇగో మేము కష్టపడే కార్యకర్తలం. పోలింగ్ బూత్ల పోలింగ్ ఏజెంట్ సార్. మొన్న ఎంపీ ఎలక్షన్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఏజెంట్గా కూర్చున్నాము. ఇలాంటి మా రైతులకే న్యాయం జరిగింది. ఈ కండువా కూడా ఇవన్నీ తెచ్చుకున్నాం. ఏమేమి ఉన్నాయి అక్కడ? అందులో కండువా కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ కార్యకర్తను. ఇగో ఎంపీ ఎలక్షన్లో కూడా నేను కార్యకర్తగా పనిచేసిన దానికి గుర్తింపు. బోకస్ కాదు, మేము రైతులం బోకస్, మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాము. రుణమాఫీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి బదనాం అవుతుంది. ఇది ఒక హైడ్రా ఎట్లనో ఈ రుణమాఫీది కూడా చాలా పెద్ద. మిగతా రైతులు అందరికీ అయింది కదా, దాదాపు 23 లక్షల మంది రుణమాఫీ. ఏం చెప్తున్నా సార్, ఈ 2 లక్షల వరకు 18,000 కోట్లు రిలీజ్ చేసిండు. 31 లక్షల కోట్లు మనకు రిలీజ్ చేయాలి. ఇంకా కూడా 13,000 కోట్లు. అంటే మేము అడుగుతున్నది ఏంటంటే మాకు ఈ దసరా లోపల టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు, మీద ప్రాబ్లం ఉండొచ్చు కదా. టెక్నికల్ ఇష్యూ ఉంటే సార్, ఇది ఇగో క్రాప్ లోన్ అకౌంట్ నంబర్ క్లియర్గా ఇగో 1,91,000 బ్యాంకు నుంచి తెచ్చిందే కదా. అధికారులు ఏమంటారు అక్కడ? వ్యవసాయ శాఖ అధికారులు ఈ గ్రీవెన్స్ మేము బ్యాంకు నుంచి తెచ్చింది కూడా ఇగో మేము తెచ్చుకుంది కదా సార్. ఇగో బ్యాంకులో నాకు అప్పు ఉన్నది ఖాతా. వ్యవసాయ శాఖ అధికారులు ఏమంటారు? అగ్రికల్చర్ ఆఫీసర్